గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. అన్నీ మరి ఇంకొక రోజుతో దేవుని యొక్క సన్నిధానంలో మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. బాగున్నారు అందరూ? బాగున్నామని చెప్పండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా కానీ చెప్పండి. ఎందుకంటే దేవుడు చక్కగా మనందరినీ కూడా కాచి కాపాడి ఆయన కృపలో బలపరిచి మనందరినీ కూడా ఇలా సజీవముగా ఆరోగ్యంతో నింపిన ఆ దేవదేవునికి మనము ఏమి చెల్లించి కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. దావీదు చక్కటి మాట చెప్తున్నాడు కదా, కృతజ్ఞత. 116వ దావీదు కీర్తన 12వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమీ చెల్లించలేను. దేవుని బిడ్డలారా, తప్పకుండా మనకి దేవుడు ఎన్నో ఉపకారాలు ఎన్నో మేలు చేశాడు. కానీ మనం ఆయనకి ఏమీ కూడా చెల్లించలేము. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. ఇదొక మంచి కుటుంబం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయును. నిజంగా దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాటను ఆయన ఈరోజు దేవుడు మనతో ఎంత బాగా చక్కగా ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. చూడండి, ఎవరైనా ఈరోజు మంచి కుటుంబం గురించి మనం చక్కగా చూస్తున్నాం. ఏంటంటే ఇది దేవుడు ఒక అద్భుతమైనటువంటి కుటుంబం కదా. ఏ కుటుంబం అంటే తలుపులు తెరిచిన కుటుంబం, అనగా హృదయమును తెరిచిన కుటుంబం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన వచ్చంట మన తలుపు దగ్గర నుంచుంటే నిజంగా దేవుడు తడుతుంటే నా స్వరము విని ఎవడైతే తలుపు తీసిన ఎడల. ఎంత అద్భుతం! తలుపు తీసిన ఎడల అంటే చాలామంది తలుపులు మూసుకొని ఉంటారు కదండి. దేవుడన్నా, దేవుడి కార్యాలన్నా, దేవుని సావుకులన్నా చాలామంది తలుపులు మూసే ఉంచుతారు. దేవుడి గణపరచటం అనేది కూడా తలుపులు మూసే ఉంచుతారు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవడైనను తలుపు తీసిన ఎడల నా ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయను. దేవుని బిడ్డలారా, ఎవడైనను తలుపు తీస్తేనంట జరుగుతున్న అద్భుతం ఏంటంటే, తలుపు తీసి ప్రభువుని ఆహ్వానించి ఆయన లోపలికి తీస్తే మాత్రం అంట దేవుడు మనతో దేవునితోనూ ఆయన మనతో కూర్చుంటాడట. మనము ఆయనతో కూర్చొని కలిసి భోజనం చేస్తామంట. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం. భోజనం చేసే కుటుంబం, భోజనం పెట్టే కుటుంబం. ఎవరికి పెడుతున్నారండి? దేవుని దూతలకు. అందుకే అన్నాడు, హృదయము తెరిచే కుటుంబం అంట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చెప్తున్నాను, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చోబెడతాను. నాతో కూడా, దేవునికి స్తోత్రం, నాతో కూడా భోజనం చేసినవాడు. రెండోది, నాతో కూడా జయించి నిలిచినవాడు సింహాసనం ఎదుట ఉంటాడంట. ఎంత అద్భుతమైన వాగ్దానాలమ్మా ఈరోజు ప్రభు చెప్తున్నాడు. అమ్మా, మన హృదయాలు తెరిచి మనం తలుపులు తట్టి మన ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు, మన యొక్క సంఘ కాపరి మన ఇంటికి వచ్చినప్పుడు, అనుకోని రీతిగా మన దగ్గరికి నడిపించబడ్డప్పుడు అద్భుతంగా దేవుడు నువ్వు తలుపులు తట్టేటట్టుగా ఉండాలి, తలుపులు తీసేటట్టుగా ఉండాలి. నిజమే, నీ హృదయాన్ని కఠినపరచుకోబాకు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నట్టయితే, దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నట్టయితే, దేవుడు శ్రమల్లో నుంచి ఆ శ్రమానుభవంలో నువ్వు గనక ముందుకు సాగుతున్నట్టయితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు తెలుసా? ఆయన సింహాసనం ఎంత యోగ్యత ఇస్తున్నాడు. ఆయన మనతో కలిసి భోజనం ఏంటమ్మా? దేవునికి స్తోత్రం. అయ్యా, నీతో కలిసి, దేవునితో కలిసి మనం భోజనం అంట. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన
సామాన్యమైన మనిషి కాదు, లేకపోతే ఎవరో డబ్బులున్న ధనవంతుడు కాదు, కానీ అన్నింటిని మించిన పరిశుద్ధుడు, లోకరక్షకుడు, రాజులకే రారాజు అయినటువంటి ఆయనతో కూర్చునే భాగ్యాన్ని, ఆయనతో భోజనం చేసే పాలు పంపులు పొందే ధన్యతను, ఆయన సింహాసనం ముందు కూర్చునే కృపను దేవుడు మనకిస్తున్నాడు అంటే నిజంగా మనల్ని ఎంత గణపరుస్తున్నాడో చూడండి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ హృదయములు తెరవబడాలి, ప్రార్థన చేయబడాలి, దేవునికి ఆహ్వానం ఉండాలి. దేవుడు తప్పకుండా నా ఇంట్లోకి రావాలి, దేవుడు తప్పకుండా నా హృదయంలోకి రావాలి, తప్పకుండా దేవుడు నా ఇంట్లోకి వచ్చి నా పిల్లల్ని ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలని ఎవరైతే హృదయము తెరిచి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళారా, తప్పకుండా ప్రభుని యేసు ఈ సంవత్సరంలో నీతో ఉన్నట్టుగా కొత్త సంవత్సరంలో కూడా దేవుడు నీతో ఉండబోతున్నాడు, నీ హృదయంలోనికి రాబోతున్నాడు. తలుపులు మూసుకొని కూర్చోవాకు, తలుపులు తెరువు, మోకరించు, ప్రార్థించు, హృదయమును దేవునికి సమర్పించినట్టయితే ఆయన జయిస్తావు, తప్పకుండా నువ్వు జయిస్తావు. ఈ సంవత్సరం ఎలా పోరాడి గెలిచావో కొత్త సంవత్సరంలో కూడా మనం పోరాడి గెలుస్తాం. అంతే, గెలుపు మనది. చెప్పండి, గెలుపు నాది, గెలుపు మనది. తప్పకుండా నువ్వు ఓడిపోవు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఓడిపోయినప్పుడు దేవుని సింహాసనం ఎదుట మనము కూర్చునేవారిగా దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటూ సిద్ధపడుతున్నటువంటి దేవుని బిడ్డ, నీ కఠినమైన హృదయాన్ని తీసివేసుకుని మంచి హృదయాన్ని, ప్రేమ కలిగిన హృదయాన్ని, ప్రభు యందు విశ్వాసం కలిగి నువ్వు ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు నీ ఇంట్లోనే ఉంటాడు. సంవత్సరం అంతా దేవుడు మీ ఇంట్లో ఉంటాడు. ఆయన ఉంటే మరి జక్కయ్య ఇల్లు దీవించబడ్డట్టుగా, అబ్రహాము ఇల్లు వర్ధిల్లినట్టుగా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు వర్ధిల్లుతారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమున ప్రభు నీ సన్నిధిని మాతో ఉంచి దేవుడు మా కుటుంబంలోకి వచ్చి ప్రతి ఒక్క బిడ్డను దీవించి దర్శించి ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ రోజంతా మాకు తోడయుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.